నరేంద్ర మోదీ సారథ్యంలోని కొత్త ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడుకి కేంద్ర పౌర విమానయాన శాఖ కేటాయించడంపై తెలుగుదేశం పార్టీ వర్గాల్లో సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. కీలకమైన ఈ శాఖను ఇవ్వడం వెనుక బీజేపీ పాత పగ తీర్చుకుందా అంటూ సెటర్లు పెరుగుతున్నాయి. పాత మిత్రులిద్దరూ బీజేపీ టీడీపీ 5 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ కలిసి అధికారాన్ని పంచుకుంటున్న ఈ సమయంలో విమానయాన శాఖ కేటాయింపు టీడీపీ నేతల్లో కొందరికి ఇదెక్కడి ఇరికించడం అనే భావనను కలిగించిందని ప్రచారం జరుగుతోంది. గతంలో 2014-19 మధ్య ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీకి భాగస్వామ్యం ఉన్నప్పుడు కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా అశోక్ గజపతిరాజు టీడీపీ నుంచి పనిచేశారు. ఆ తర్వాత టీడీపీ బీజేపీతో తెగదెంపులు చేసుకుని బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ అదే శాఖను కేటాయించడం, అందులోనూ యువనేత రామ్మోహన్ నాయుడుకి ఇవ్వడంపై సోషల్ మీడియాలో పలు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. టీడీపీని జాతీయ స్థాయిలో బుక్ చేసేందుకే బీజేపీ వ్యూహాత్మకంగా ఈ శాఖను ఇచ్చిందని కొందరు టీడీపీ నాయకులు, వారి మద్దతుదారులు సెటర్లు వేస్తున్నట్లు సమాచారం. దేశంలో విమానయాన రంగం ఎప్పుడూ లేనంతగా సవాళ్లను ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో ఈ కీలక బాధ్యతను టీడీపీకి అప్పగించడం ద్వారా పాత ప్రతీకారం తీర్చుకున్నారని అభిప్రాయపడుతున్నారు. టీడీపీ గతంలో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చినప్పుడు జరిగిన సంఘటనలో విభేదాలను బీజేపీ అధిష్టానం ఇంకా మర్చిపోలేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అందుకే సమస్యలు అధికంగా ఉండే విమానయాన శాఖను ఇచ్చి టీడీపీ నేత రామ్మోహన్ నాయుడుని సవాళ్ల మధ్య నిలబెట్టారని చర్చించుకుంటున్నారు. కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే విమానయాన రంగంలో అనేక సవాళ్లు తెరపైకొచ్చాయి. ఇటీవల ఇండిగో వంటి విమానయాన సంస్థల సర్వీసుల రద్దు, విపరీతంగా పెరిగిన టికెట్ ధరలు, ప్రయాణికుల ఇబ్బందులపై ఆయన దృష్టి సారించాల్సి వచ్చింది. ఈ పరిస్థితిలో విమానయాన మంత్రిగా రామ్మోహన్ నాయుడు సమర్థతను నిరూపించుకోవాల్సిన అగ్ని పరీక్ష ఎదురైందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ శాఖ సవాళ్లను అధిగమించి దేశంలో పౌర విమానయానాన్ని గాడిలో పెడితే టీడీపీకి జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు లభిస్తుందని టీడీపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. లేదంటే ఇది నిజంగానే బీజేపీ వేసిన ఎత్తు అవుతుందని కొందరు గుసగుసలాడుకుంటున్నారు.